అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు, పెన్షనర్లకు అలర్ట్. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్, కేంద్రం కీలక ఆదేశాలు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం మార్గదర్శకాలు పాలసీ కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్పుల్లో చాలా వరకు కొత్త ఏడాది మొదటి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తమ సబ్స్క్రైబర్ల కోసం చాలా కొత్త ఫెసిలిటీలు అందుబాటులోకి తెస్తోంది ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ. అయితే పీఎఫ్ ఖాతాదారులకు సేవలను అందించేందుకు చేయడం, తమ రిటైర్మెంట్ ఫండ్ని మరింత ప్రభావితంగా నిర్వహించడమే ప్రాథమిక లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మార్పుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తాయని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. మరి ఆ 5 మార్పులు ఏవో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా. అయితే మొదటి మార్పు వచ్చేసి ఈపీఎఫ్ఓ నుంచే పీఎఫ్ విత్డ్రా. తమ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ తీసుకున్న ప్రధాన మార్పు, తమ సబ్స్క్రైబర్లు 24/7 పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా ఫెసిలిటీ వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో చాలా ఈజీగా తమకు అవసరమైనప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ప్రస్తుతం 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుంది. కానీ ఏటీఎం విత్డ్రా అందుబాటులోని వస్తే క్షణాల వ్యవధిలో అయిపోతుంది. అయితే ఉద్యోగి కాంట్రిబ్యూషన్ పరిమితిలో మార్పు. మరో ప్రధాన మార్పు ఉద్యోగుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ క్యాప్ తొలగింపు. అయితే ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇందుకు ఈపీఎఫ్ఓ నిర్దేశించిన 15,000 శాలరీ లిమిట్ కాకుండా ఉద్యోగ వేతనాన్ని బట్టి కాంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో పీఎఫ్ కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్. ఈపీఎఫ్ఓ తమ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేస్తుంది. ఇది ఈపీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు వారి డిపాజిట్లను డిపాజిట్ విధానంలో ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ జూన్ 2025 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కొత్త వ్యవస్థ వస్తే వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే సదుపాయం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారులు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సహా ఇతర ఈక్విటీలోనూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఆలోచిస్తుంది. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ ఫండ్స్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఈపీఎఫ్ఓ ఈ రూల్స్ అమల్లోకి తీసుకొస్తే ఈపీఎఫ్ ఖాతాదారులు అధిక రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ విత్డ్రా రూల్స్. ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులు చేస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం పెన్షనర్లు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా అదనపు ధృవీకరణ అవసరం లేకుండానే ఉపసంహరించుకోవచ్చు. ఈ చర్య పింఛను ఉపసంహరణ పరంగా సభ్యులకు ఎక్కువగా సౌలభ్యానికి దారితీస్తుంది. వారు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ విత్డ్రా చేసుకునే సౌలభ్యాన్ని పొందుతారు. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.